ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి దేవుని వందనాలు చెల్లిస్తున్నాను. మరి ఈరోజు మీరందరూ క్షేమంగా ఆరోగ్యంగా ఉన్నారా? దేవుడు మహాకృపను మన పట్ల చూపించి మరొక దినమును మరొక అవకాశం మనకు ప్రభు ఇచ్చి ఉన్నాడు. మరి ఈరోజు దేవుని వాక్యాన్ని మనం ధ్యానిద్దాం. మరి చాలాసార్లు మనం ప్రభుత్వం నడుస్తున్నప్పుడు, లేకపోతే రక్షించబడి మారు మనసు పొంది దేవునితో మనం నడుస్తున్నప్పుడు మనము విశ్వాసులు అని పిలువబడుతుంటాం. కానీ ఆ విశ్వాసం అంటే ఏంటో తెలియకుండానే విశ్వాసం పిలువబడుతుంటారు చాలాసార్లు. ఈ విశ్వాసం అంటే ఏంటి, ఎందుకు విశ్వాసం గురించి ప్రభు కానీ ప్రభు శిష్యులు కానీ దాని గురించి ఎక్కువగా బోధించారు అనేది మనము గమనించాలి. ఎందుకంటే విశ్వాసం అనేది మనము పాత నిబంధనలో మనం ఎక్కువగా దాని గురించి చూస్తలేదు, కానీ కొత్త నిబంధనలో విశ్వాసం గురించి యేసుప్రభు బోధిస్తాం. యేసుప్రభు శిష్యులైన యాకోబు, పౌలు ఇంకా అనేక మంది దాని గురించి వివరిస్తూ మనం చూడగలుగుతున్నాం. మరి ఈరోజు ఒక ముఖ్యమైన సందేశము, ప్రతి ఒక్క రక్షించబడి మారు మనసు పొంది క్రీస్తుతో పాటు నడిచేవారు ప్రతి ఒక్కరూ వినాల్సిన వాక్యము. మరి మీరు రండి, మీ బైబిల్ తీసుకుని రండి. నాకు తెలుసు మీరు ఎంతోమంది రోజుల పొద్దున్న సాయంకాలం వరకు అనేక పనుల్లో మీరు ప్రయాసపడి ఉంటారు, లేకపోతే చదువుకుని ఉంటారు, లేకపోతే మీరు ఆఫీస్కి వెళ్ళి అలసిపోయి ఉంటారు. మరి ఈరోజు కొంచెంసేపు దేవుని వాక్యం మనం విందాం. మన ఆత్మకు కావాల్సిన ఆహారము దేవుని వాక్యం కాబట్టి ఈరోజు ప్రభు మనతో ఏం మాట్లాడుతాడో మనం చూద్దాం. మరి దానికి ముందు ఒక చిన్న ప్రార్థన. పరిశుద్ధమైన తండ్రి, దయగల ప్రభా, మరొకసారి నీ పాసనిలోకి వస్తున్నామయ్యా. నీ వాక్యాన్ని మేము ధ్యానించవచ్చునుగా నన్ను నీ శిలువ చాటు మరుగుపరచు తండ్రి. ఈ సమయానికి కావాల్సిన మాటలు మాకు అనుగ్రహించు. విశ్వాసం లేని క్రియలు వ్యర్థమని నీ వాక్యం సెలవిస్తుంది. ఈరోజు రక్షించబడినప్పటికీ, నేను తెలిసినప్పటికీ ఎంతోమంది మేము నీ యందు విశ్వాసం ఉంచలేని వారుగా ఉంటున్నామయ్యా. ఆ శోధన నుంచి, లేకపోతే ఆ పాపం నుంచి మేము బయటపడటానికి నీ యందు పూర్తయిన విశ్వాసం కలిగి, నమ్మకం కలిగి మేము ఉండటానికి కృప చూపించు. ఈ సమయంలోనైనా ప్రతి ఆటంకాలు తొలగించి నువ్వు మహిమ పొందమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మరి దేవుని వాక్యంలో యాకోబు రాసిన ఆ పుస్తకంలో విశ్వాసం గురించి చాలా చక్కగా మనము అనేక విషయాలు నేర్చుకోవచ్చు. అలాగే పౌలు కూడా విశ్వాసం గురించి అనేక విలువైన మాటలు మనకి బోధిస్తున్నట్లు మనం చూడగలుగుతున్నాం. కానీ యేసు ప్రభు ఒక మాట మనకి అందరికి సెలవిచ్చినట్లు మనం చూస్తున్నాం. ఆవగించేంత విశ్వాసం ఉంటే పరలోక రాజ్యానికి ప్రవేశించవచ్చు, సూరకార్యాలు చేయొచ్చు, లేకపోతే ఈ కొండను చూసి సముద్రంలో పడవే అని కూడా చెప్పచ్చు అనే ఆ పరిస్థితి కూడా జరగచ్చు అనేది ప్రభు మనకి బోధిస్తున్నట్లు మనం చూడగలుగుతున్నాం. అసలు విశ్వాసం అంటే ఏంటి, ఎందుకు విశ్వాసానికి, క్రైస్తత్వానికి, లేకపోతే క్రీస్తుని వెంబడించే వారికి ఉండాల్సిన ముఖ్యమైన గుణము అనేది మనం బైబిల్ చూసినట్లయితే, విశ్వాసం అంటే మనం హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో, ఈ పుస్తకం ఎంతో ఒక విలువైన పుస్తకం, లేకపోతే విలువైన అధ్యాయము. విశ్వాసం గురించి అనేక మాటలు మనం నేర్చుకోవచ్చు. దాంట్లో మొదటి వచనం మనం చదువుదాం. దయచేసి మీ బైబిల్ మీరు చూడండి, మాతో పాటు కలిసి చదవండి. విశ్వాసం అనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమును, అదృశ్యమైనవి ఉన్నట్టును రుజువై ఉన్నది. దాన్ని బట్టియే పెద్దలు సాక్ష్యము పొందిరి. మొదటి అధ్యాయం మళ్ళీ చదవండి. విశ్వాసమనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపము, అదృశ్యమైనవి ఉన్నట్టుకు రుజువై ఉన్నది. విశ్వాసం అనేది లేని వాటిని అర్థమైనా చెప్పాలి, లేని వాటి ఉన్నదని మనం నమ్మాలి. ఇది చాలాసార్లు ఇది చాలా కష్టమైన పని. ఈరోజు మీరు నన్ను చూస్తున్నారంటే ఇది కేవలము మీకు నేత్రంలో, లేకపోతే మీకు కళ్ళు ఉన్నాయి కాబట్టి మీరు నన్ను చూస్తున్నారు. మీరు లేకపోతే కళ్ళు లేకుండా మీరు నన్ను చూడలేరు కదా. అలాగే ఆత్మీయమైన విషయాలు, పరలోకమైన సంగతులు, దేవుడు మన కోసం సిద్ధపరిచినవి, ఈ శరీర సంబంధమైన నేత్రములతో మనము దేవుని విషయాలు అర్థం చేసుకోలేము. చాలాసార్లు ఆత్మీయ జీవితంలో ప్రభువుతో పాటు మనం నడుస్తున్నప్పుడు, దేవునితో మన యాత్రను కొనసాగుతున్నప్పుడు మనము ఈ భూ సంబంధమైన నేత్రములతో మనం దైవికమైన విషయాలు, లేకపోతే ప్రభు బయలుపరిచే చిత్తముని మనం అర్థం చేసుకోవాలని ఆశిస్తుంటాం. చాలాసార్లు మన భూ సంబంధమైన నేత్రాలకి మనకి
ఎలాంటి విధమైన అభివృద్ధి, లేకపోతే లోకరీతైన అభివృద్ధి, లేకపోతే మనము ఆత్మీయంగా కూడా చాలాసార్లు మనం అనుకుంటుంటారు, చాలామంది చెప్తుంటారు, అయ్యా నేను రోజు బైబిల్ చదువుకుంటున్నాను, రోజు ప్రార్థన చేసుకున్నాను, కానీ నేను ఇంకా ఆత్మీయంగా ఎదగలేకపోతున్నాను అనే ఒక భావంని చాలామంది కలిగి ఉంటారు. చూడండి దేవుని బిడ్డలారా, అది ప్రార్థన అవనివ్వండి, వాక్యం చదువుకుంటా అవనివ్వండి, దేవుని కోసం పరిశుద్ధంగా బ్రతుకుతూ అవనివ్వండి, లేకపోతే దేవుని మార్గంలో నడుస్తూ అవనివ్వండి, అది ఏదైనప్పటికీ సరే మన విశ్వాసం ఎందుకు కలిగి ఉండాలంటే చూడని వాటిని నమ్మాలి. అంటే ఏంటి చూడనిది ఏంటి నమ్మాలి అనేది దానిని మనం కొంచెం లోతుగా పరీక్షిస్తే దీని గురించి మొదటగా పౌలు ఒక చాలా శ్రేష్టమైన మాటలు చెప్పినట్లు మనం చూడగలుగుతున్నాం. 2 కొరింథీ, దయచేసి మీ బైబిల్లో తిప్పండి, 2 కొరింథీ 5వ అధ్యాయము, 2 కొరింథీ 5వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని మాటలు మనం చూద్దాం. దయచేసి మీ బైబిల్ మాతో పాటు తిప్పండి, మీరు కూడా దాన్ని ఒకసారి బైబిల్లో ఉన్న అధ్యాయాలు చూడండి, వచనాలు చూడండి. 5వ అధ్యాయం మొదటి నుంచి కొన్ని వచనం. భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినదియు నిత్యమైనదియునైన నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుదుము. మనము దిగంబరులము కాక వస్త్రము ధరించుకొనిన వారముగా కనబడుదుము. కాబట్టి పరలోకం నుండి వచ్చు మన నివాసము దీనిపైన ధరించుకొన అపేక్షించుచు దీనిలో మూల్గుచున్నాము. ఈ గుడారంలోనున్న మనము భారము మోసుకొని మూల్గుచున్నాము. ఇది తీసివేయవలనని కాదు, కానీ మర్త్యమైనది జీవము చేత మృంగివేయబడినట్లు ఆ నివాసము దీనిపైన ధరించుకొనగోర్చున్నాము. చాలు. ఇక్కడ ఒక చాలా చక్కని మాటలు పౌలు చెప్తున్నాడు. ఎందుకు పౌలు కొరింథీ సంఘానికి ఈ మాటలు చెప్తున్నా అంటే, కొరింథీ సంఘంలో ఉన్నవారు ఇతర సంఘస్థులు, ఫిలిపిల్ సంఘస్థుల కంటే, తెస్సలోనిక సంఘస్థుల కంటే, గలతీ సంఘస్థుల కంటే వీరు బహు ధనవంతులు. ఒక కొరింథీ అనే పట్టణం బహు వ్యాపార స్థలం. అది వారు ఎప్పుడు చూసినా భూ సంబంధమైన వాటి గురించే మాట్లాడుతుంటారు. వెంటనే ఆశీర్వాదం అంటే అదే. ఆశీర్వాదం అంటే ఏంటండి? మంచి ఒక వాహనం కొనుక్కోవాలి, ఒక మంచి గృహం కొనుక్కోవాలి, బాగా ప్రమోషన్ పొందాలి, లేకపోతే లోకరీతిగా సంపదలు పొందాలి అనే భావం అనేది కొరింథీ సంఘంలో ఉన్న వారికి ఆ రోజుల్లో వారు ఆ విషయాల గురించే ప్రార్థిస్తాం, ఆ విషయాల గురించే వారు ప్రభువుని అడుగుతాం అనేది మనం చూస్తున్నాం. కానీ పౌలు ఇక్కడ చాలా చక్కని మాట చెప్తున్నాడు. ఏంటంటే ఈ భూలోకంలో ఉన్న గుడారము, ఏ భూలోకంలో ఉన్న గుడారము? పౌలు మాట్లాడే గుడారము మనమున్న ఇల్లు కాదు, లేకపోతే వాకిళ్ళు కాదు, సిమెంట్ ఇటుకలతో కట్టిన ఇల్లు కాదు, లేకపోతే గుడ్డలతో టెంట్లు వేసిన గుడారం కాదు. పౌలు మాట్లాడేది మనుష్యుడి దేహం గురించి. ఈరోజు మనము ఈ దేహాన్ని ఎంతో ఒక ప్రాధాన్యత ఇస్తుంటాం. ఈ దేహము సుఖముగా ఉండాలి, ఈ దేహము క్షేమంగా ఉండాలి, ఈ దేహము ఆరోగ్యంగా ఉండాలి, ఈ దేహము బాగా దినదినానికి అది బాగా పచ్చగా ఉండాలి, లేకపోతే దానికి కావాల్సిన జాగ్రత్తలు అవనివ్వండి, దానికి కావాల్సిన ప్రయాస అవనివ్వండి, ఈరోజు చాలామంది మనం తీసుకుంటాం. కానీ ఈ దేహము కంటే విలువైనది నీ ఆత్మన సంగతి బైబిల్లో మనం చూస్తున్నాం. యేసుప్రభు ఇదే ఒక మాట అన్నాడు. ఏమన్నాడంటే, ఒకడు లోకమంతా సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే ఏం లాభం? ఈ ప్రాణం అనేది అది దేవుడిచ్చిన బహుమానము, అది మన ప్రభు ఇచ్చిన భాగ్యం అని చెప్పచ్చు. ఈ భూలోకములో మనకి గుడారం ఉండాలని, లేకపోతే సొంత ఇల్లు ఉండాలని మనం చాలా ఆలోచిస్తుంటాం, మనం చాలా ఆశపడతాం, దానికోసం చాలా ప్రయాసపడతాం, దాని గురించి చాలా ఒక ప్లాన్ చేస్తాం, తప్పేమి లేదు. కానీ ఈ భూలోకము కంటే పరలోకమనే ఒక సొంత స్థలం మనకు కావాలి. ఈ మహిమ శరీరం, మట్టైన శరీరం, మట్టి అనేది మట్టికి వెళ్ళినదని, ఆత్మ అనేది దేవుని ఎత్తుకి వెళ్ళిన ఈ మాటలు చెప్తూ అక్కడ పౌలు 6వ వచనం చదవండి దయచేసి. వెలుచూపు వలన కాక విశ్వాసము వలననే నడుచుకొనుచున్నాము. వెలుచూపు వలన కాక విశ్వాసం వలనే నడుచుకుంటున్నాము. ప్రతి ఒక్క క్రైస్తవుడు తన జీవితంలో అర్థం చేసుకోవాలి.
మనం దేనిని చూస్తున్నామో దాని యందు విశ్వాసం ఉంచే అవసరం లేదు, దానిని నమ్మవసరం లేదు. ఏమంటే చాలాసార్లు మన పరిస్థితులను చూసి ఆందోళన పడుతుంటాం, పరిస్థితులను చూసి కంగారు పడుతుంటాం, పరిస్థితులు జరుగుతుంది చూసి విచారిస్తుంటాం. మరి ఆ రోజు యేసుప్రభు 5,000 మందికి ఆహారం పెట్టాల్సి వచ్చినప్పుడు శిష్యులు అక్కడున్న 5 రొట్టెలు చూసి వారు విచారించారు. అక్కడ తుఫాను, వరద, గాలి వచ్చినప్పుడు శిష్యులు ఆ పరిస్థితిని చూసి వారు విచారించారు. ఈరోజు చాలాసార్లు మన జీవితంలో శరీర సంబంధమైన వాటిని మనం చూసుకుని ఆత్మ సంబంధమైన వాటితో మనము పోలుస్తుంటాం. దేవుని బిడ్డలారా, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు, శరీర సంబంధమైన ఆశీర్వాదాలు ఎలాంటి విధమైన పోలికలు లేదండి. ఇంకో మాటలు చెప్పాలంటే ఆత్మానుసారమైన వాడు, దేవునికి ప్రియమైన వాడు, దేవునికి ఇష్టమైన వాడు ఈ లోకము ద్వారంగా ద్వేషించబడతాడు, ఈ లోకము ద్వారంగా విడిచివేయబడతాడు. ఈ లోకం మిమ్మల్ని హింసిస్తుంది. అందుకే ప్రభు అన్నాడు, ఈ లోకం మిమ్మల్ని ద్వేషిస్తుంది. దాసుడు యజమానుడి కంటే గొప్పవాడా? ఆ మాటలు ఆ రోజు శిష్యులు అర్థం కాలేదు. కానీ ఎప్పుడైతే శిష్యులు పరిశుద్ధాత్మతో నింపబడ్డారో, దేవుని శక్తితో నింపబడ్డారో, విశ్వాసము, ప్రభు మీద విశ్వాసము, నిరీక్షణ కలిగి ఉన్నారో, వారికి ఆ అవమానం కానీ, ఆ సిగ్గు కానీ, ఆ నింద కానీ, ఆ శ్రమ కానీ, శరీరమైన విధమైన పోరాటాలు వారిని ఈ క్రీస్తు కోసము ముందుకు వెళ్ళకుండా ఆపలేకపోయింది. ఈరోజు ఒకటి గమనించాలి, మన చూపు ద్వారంగా కాదు కానీ మనం విశ్వాసము ద్వారంగా జీవిస్తాం. ఎందుకు ఈరోజు చాలామంది దేవుని నమ్ముకున్న వారికి, రక్షించబడిన వారికి, మారు మనసు పొంది ప్రభా నీతో పాటు నేను నడుస్తాను అని ఒక తీర్మానం చేసిన వారు ఎందుకు దేవునితో నడవలేకపోతున్నారు? అసలు మనకి విశ్వాసము ఉందా లేదా అనేది ఎలాగ మనం తెలుసుకుంటాం? చూడండి, ఈరోజు విశ్వాసము లేకపోతాము కూడా పాపమే. యేసుప్రభు ఒక కుంటివాడిని, ఒక గుడ్డివాడిని ఆ దయ్యములు పట్టిన ఆ యవనస్తులను స్వస్థపరచాల్సి వచ్చినప్పుడు ప్రభు వారిని ఒక ప్రశ్న అడిగాడు, మీకు నమ్ముచున్నారా? మీకు విశ్వాసం ఉందా? ఏమంటే ఒక శ్రేష్టమైన ప్రశ్న ప్రభు వారిని అడిగారు. కానీ చాలామందికి సరైన జవాబు ఇవ్వలేదు. కొందరు నమ్ముచున్నాను ప్రభు అన్నారు, కొందరు మనల్ని అపనమ్మకం తీసివే ప్రభు అన్నారు, కొంతమంది బహుశా ఆయన అడిగిన ప్రశ్నకు అర్థం కాలేదేమో. ఈరోజు చాలామంది క్రైస్తవులు అలాగే ఉన్నారు. యేసు ప్రభు యందు మీరు విశ్వాసం ఉంచుచున్నారా? ఈ లోకములో మనం నడుస్తున్నప్పుడు మన ఎదుట ప్రభు ఉన్నాడా? మన ఎదుట లోకము సంబంధమైన కార్యాలు లేకపోతే లోక సంబంధమైన విగ్రహములు మన ఎదుట ఉన్నాయా? లోక సంబంధమైన విగ్రహాలు ఏంటి చెప్పండి? అదేనండి, చదువులు, ఉద్యోగాలు, ధనము, పేరు ప్రఖ్యాతులు, పాపము, లోభము, ఇవన్నీ లోక సంబంధమైనవి ఎదుట పెట్టుకొని నేను దేవుని యందు విశ్వాసం కలిగి ఉన్నానని నిరీక్షణతో నడిచేవాడు, అలాంటి వాడు ఎవడు ఉండలేడు. ఎందుకంటే లోకం ఎక్కడ ఉంటుందో అక్కడ క్రీస్తు ఉండలేడు. ఈ విశ్వాసం గురించి చాలాసార్లు చాలామంది బోధకులు అవనవ్వండి, విశ్వాసులు అవనవ్వండి, సంఘంలోని బిడలు అవనవ్వండి, మనం పాటలు పాడుతుంటాం, ప్రసంగాలు చెప్తుంటాం, లేకపోతే వింటుంటాం, దీని గురించి మనం ఎంతో ధ్యానిస్తుంటాం. కానీ ఆ సమయానికి వచ్చినప్పుడు అసలు విశ్వాసం అనేది ఎలా మనకు తెలుసుకుంటాం అనే ప్రశ్న వచ్చినప్పుడు వారు మౌనంగా ఉంటారని నేను గమనించాను. దీనిని యాకోబు చాలా చక్కగా దీని గురించి మాట్లాడుతున్నట్లు మనం చూస్తున్నాం. దయచేసి యాకోబు 2వ అధ్యాయము మీ బైబిల్లో తిప్పండి. యాకోబు 2వ అధ్యాయము 14వ వచనం ని చదువుదాం. యాకోబు 2వ అధ్యాయము 14వ వచనం. నా సహోదరులారా, క్రియలు లేనప్పుడు ఎవడైనాను తనకు విశ్వాసం కలదని చెప్పిన ఎడల ఏమి ప్రయోజనము? అట్టి విశ్వాసం అతన్ని రక్షింపగలదా? సహోదరుడైనను సహోదరి అయినను దిగంబరులే ఆ నాటికి భోజనం లేక ఉన్నప్పుడు మీలో ఎవడైనాను శరీరమునకు కావలసిన వాటిని ఇయ్యక సమాధానంగా వెళ్ళుడి, చలి కాచుకునుడి, తృప్తి పొందుడని చెప్పిన ఎడల ఏం ప్రయోజనం? అలాగే విశ్వాసము క్రియలు లేనిదైతే అది ఒంటిగా ఉండి మృతమైనదగును. చాలు, ఇక్కడ చాలా చక్కటి మాట యాకోబు చెబుతున్నాడు. క్రియలు లేని విశ్వాసము వ్యర్థము. చూడండి, నేను యేసుప్రభుని నమ్ముతున్నా, యేసుప్రభు నిజమైన దేవుడు,
యేసు ప్రభు లోక పాపములు మోసుకెళ్ళి గొర్రెపిల్ల, ఆయన విమోచించాడు, నేను నమ్ముతున్నాను అని చాలాసార్లు మనం చెప్తుంటాం. చాలామంది దేవుని సేవకులు మన వాక్యములు మందిరమును చెప్పినప్పుడు ఎంతమంది యేసే నిజమైన దేవుని నమ్ముతారంటే అందరి చేతులు ఎత్తుతుంటాం. కానీ క్రియలు లేని విశ్వాసము వ్యర్థము. చూడండి, యేసుప్రభు గొప్పవాడు, యేసుప్రభు మంచివాడు, యేసుప్రభు ఉన్నతమైన దేవుడు అని నువ్వు చెప్తామేంటి? అవి దయ్యాలే చెప్తుంటే. ఆ గెరాసీనులో ప్రభు ఆ ధోని దిగినప్పుడు ఆ దయ్యములు పట్టిన వాడు ప్రభు దగ్గర పరిగెత్తుకుని వెళ్ళి ఏమన్నాడు తెలుసా? మహోన్నతుడైన దేవుని కుమారుడా. ఏమండి? మహోన్నతుడైన దేవుని కుమారుడా. పరిచయులు ఆ మాట్లాడలేదు, శిష్యులు ప్రభువుని అలా పిలవలేదు, ప్రభువు ద్వారా స్వస్థత పొందిన వారు ప్రభువుని అలా గణపరచలేదు. కానీ దయ్యాలు ప్రభువుని గణపరిచినాయి. కానీ దాని తర్వాత మాట చూసినట్లయితే నాతో నీకేం పని. ఈరోజు చాలాసార్లు ప్రభువుని మనం ఇలాగే మాట్లాడుతున్నాం. ప్రభువును మంచోడివి, ప్రభువును గొప్పవాడివి, ప్రభువును ఉన్నతమైన వాడివి అన్నీ చాలా ఒక పొగుడుతున్నాం. కానీ ప్రభుతో ఎలాంటి విధమైన సహవాసం కానీ సంబంధం కానీ, ప్రభుతో ఎలాంటి విధమైన అన్యోన్యమైన బంధం కానీ లేని వారిగా ఉంటున్నాం. ప్రభు ఇక్కడ అంటున్నాడు, క్రియలు లేని విశ్వాసము వ్యర్థము. అక్కడ ఒక ఉపమానము తీసుకున్నట్లు మనం చూస్తున్నాం. యాకోబు మన సహోదరులను ఉన్నప్పుడు వారిని ఒక ఆహారముతో లేకపోతే చలిలో ఉన్నప్పుడు వారికి మనం క్రీస్తు ప్రేమను చూపించకపోతే దానివల్ల నీ విశ్వాసం ఏం ప్రయోజనం? అసలు నీ విశ్వాసం ఉంది అని నువ్వు మాట్లాడేవాడిగా ఉంటూ క్రియలలో ప్రేమను నువ్వు చూపించకపోతే ఆ విశ్వాసంలో ఏం ప్రయోజనం? అంత మాత్రమే కాదు, ఏమంటున్నాడు చూడండి 18వ వచనం. దయచేసి మీ బైబిల్ మీరు చూడండి, మాతో పాటు కలిసి చదవండి. యాకోబు గ్రంథం 2వ అధ్యాయం 18వ వచనం. అయితే ఒకడు, నీకు విశ్వాసం ఉన్నది, నాకు క్రియలున్నవి, క్రియలు లేకుండా నీ విశ్వాసము నాకు కనపరచుము, నేను నా క్రియల చేత నా విశ్వాసము నీకు కనపరుచుతునని చెప్పును. దేవుడు ఒక్కడే అని నీవు నమ్ముచున్నావు, అలాగు నమ్ముట మంచిదే. దయ్యములు నమ్మి వణుకుచున్నవి. వ్యర్థుడా, క్రియలు లేని విశ్వాసము నిష్ఫలమైనదని తెలుసుకొని కోరుచున్నావా? చాలా చక్కని మాట యాకోబు మన చెప్తాం. మీకు అర్థమైందో లేదో కానీ నీ విశ్వాసము క్రియలు లేకుండా నీ విశ్వాసమును చూపించగలవా? ఏమండి, చాలాసార్లు ఈరోజు మనము ఆచారమైన ఒక భక్తి అండి, మందిరానికి వెళ్తాం, 2 వారాలు పాడతాం, ఏమండి అయ్యగారు వాక్యం చెప్తే వాక్యం వింటాం, ప్రభువా నేను పాపిని క్షమించని ప్రార్థన చేస్తాం, మరలా మన జీవితం వెనక్కి వచ్చినప్పుడు అలాగే ఉంటాం, అదే బ్రతుకుతాం మనం చూస్తున్నాం. చూడండి దేవుని బిడ్డలారా, మీరు దేవుని సంబంధమైన వారైతే, ప్రభు రక్తముతో విమోచించబడిన వారైతే, మీ ప్రాచీన స్వభావం నుంచి విడుదల పొందిన వారైతే, మీరు నవీన స్వభావం కలిగి ప్రభు కోసం యథార్థంగా జీవించేవారైతే, మీరు పాతవి ఇంకా ఎందుకు ఇంకా మీలో ఈర్ష్య ఉంది, ఇంకా ఎందుకు కోపము, ద్వేషము, అసూయ, ఇంకా మీలో ఎందుకు కామము, లోభము, ధనాపేక్ష, ఇంకా ఎందుకు దేవుని నమ్ముకున్నామని చెప్తూ ప్రభువు నా రక్షకుడు అని చెప్పుకుంటూ దేవునిలో ఉన్న విశ్వాసులు ఈరోజు దుమనసుతో ఎందుకు ఉన్నారు? ఎందుకు లోకం వైపు చూస్తున్నారు? కారణం ఏంటంటే వారు అవివేకులు అనేది మనం చూస్తున్నాం. చూడండి, ఎందుకంటే అది యాకోబు అంటున్నాడు, అవివేకులమైన ప్రజలారా. ఏమండి, క్రియలు లేని విశ్వాసము వ్యర్థమని మీకు తెలియదా? ఈరోజు చాలామంది విశ్వాసులండి, దేవుని బిడ్డలు అనబడిన పొందాం, మారు మనసు పొందాం, ఈరోజు ప్రభు వచ్చేస్తే మేము వెళ్ళిపోతాం పరలోకం అని ఒక భావంలో ఉంటారండి. చాలామంది క్రైస్తవులు అలా ఉంటారు, కానీ అది కరెక్ట్ కాదు కదా. బైబిల్లో చాలా స్పష్టంగా రాయబడింది, నువ్వు రక్షించబడి బాప్తిజం తీసుకున్న మాత్రం సరిపోదు కదా, నువ్వు అంతము వరకు నమ్మకము ఉండాలి కదా, నీ విశ్వాసము మాటల్లో కాదు కదా, నీ విశ్వాసము క్రియల్లో కనబడాలి కదా. ఏమండి, నువ్వు దేవుని అంటున్నాడు, నీ పూర్ణమైన హృదయంతో, నీ పూర్ణమైన ఆత్మతో నన్ను ప్రేమించు, నీ పొరుగువాడిని ప్రేమించు. ప్రేమ ఎక్కడ ఉంటుందో అక్కడ కొట్లాట ఉండదు కదా, ఎక్కడ ప్రేమ ఉంటుందో అక్కడ సమాధానం ఉంటుంది కదా, ఎక్కడ ప్రేమ ఉంటుందో ఏమంటే మనం ఎలాగో ఒక వ్యక్తిని ప్రేమిస్తాం. ఎందుకు మనం ఆ వ్యక్తిని ప్రేమిస్తున్నాం? ఆ వ్యక్తిని మనం ఎందుకు ప్రేమిస్తున్నామంటే, ఆ వ్యక్తిని పట్ల మనం ఎందుకు క్షమిస్తున్నామంటే, మనం దేవుని ఆజ్ఞలు లోబడుతున్నాం. ఎలా లోబడతాం? నీలో విశ్వాసం ఉంటే కదా నువ్వు లోబడతావు దేవుని మీద, నీ మీద దేవుని మీద నీకు నమ్మకం ఉంటే కదా నువ్వు లోబడతావు. అదే మాటలు
యాకోబు చెప్తూ మనం చూస్తున్నాం. 21 వచనం చదవండి, 2వ అధ్యాయము. మీరు బైబిల్ చూడండి దయచేసి. మన పితరుడైన అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును బలిపీఠం మీద అర్పించినప్పుడు అతడు క్రియల వలన నీతిమంతుడని తీర్పు పొందలేదా? విశ్వాసం అతని క్రియలతో కూడి కార్యసిద్ధి కలుగజేసిననియు క్రియల మూలంగా అతని విశ్వాసము పరిపూర్ణమైనదని గ్రహించుచున్నావు కదా. బిడ్డలారా, ఈరోజు వాక్యం వినటం వల్ల మనకు విశ్వాసం కలుగును. ఎస్, ఆఫ్ కోర్స్, కరెక్టే. కానీ ఆ విశ్వాసం ఎప్పుడు పరిపూర్ణమవుతుంది? నీ క్రియలు దేవుని వాగ్దానాల ప్రకారము, దేవుని చిత్త ప్రకారం నువ్వు లోబడినప్పుడే కదా. అక్కడ మనం చూస్తున్నాం, అబ్రహామును చూస్తున్నాం. అబ్రహాము నీతిమంతుడు అని దేవుని దృష్టిలో అతను భావించబడ్డాడు. కారణం ఏమని చేశారు నీతిమంతుడుగా? అంత నీతిమంతుడుగా అబ్రహాములో ఏం ప్రత్యేకత ఉంది? మనం గమనించినట్టు అక్కడ ఒక ఉదాహరణను యాకోబు చెప్పినట్టు చూస్తున్నాం. దానికి 100 సంవత్సరం నిండి వృద్ధాప్యంలో ఉన్నప్పుడు కుమారుడు పుట్టాడు. దేవుడు ఆ కుమారుని ఇమ్మన్నప్పుడు ఆ కుమారుడిని బలిగా ఇస్తానికి కూడా సిద్ధపడ్డాడు. దేవుడు అడిగాడు, నేను ఇవ్వాలి. అయ్యో అదేంటిది, 100 సంవత్సరాల తర్వాత నాకు సారాకు పుట్టిన కుమారుని దేవుడు ఇచ్చేయమంటున్నాడు అని దేవుని మీద ఎలాంటి విధమైన బాధ కానీ, దేవుని మీద ఎలాంటి విధమైన ఆయాసం కానీ, దేవుని మీద ఎలాంటి విధమైన కనీసం ఏంటి ప్రభు ఇలాగంటున్నాడని అని ఒక ఆలోచనగా లేనివాడుగా దేవుడు చెప్పాడు. నా ప్రభు చెప్పినప్పుడు నేను లోబడాలి. లోబడుతున్నారా మీరు? దేవుడు నిన్ను సేవకు పిలుస్తున్నాడు. ఈరోజు నువ్వు లోబడుతున్నావా? దేవుడు తప్పైన పనులు నేను చేయకూడదని చెప్తున్నాడు. నువ్వు లోబడుతున్నావా? ఆ స్త్రీనైనా ఆ పురుషునైనా వివాహం చేసుకోకూడదు అంటున్నాడు ప్రభు. అన్యులతో విజోడుగా ఉండొద్దు అంటున్నాడు. నువ్వు లోబడుతున్నావా? చాలాసార్లు రక్షించబడి బాప్తిజం తీసుకుని దేవుని బిడ్డలం అయ్యాక కూడా మనం దేవుని మనసు ఉపవాస ప్రార్థనల ద్వారా మార్చాలనుకుంటుంటాం. అంటే దేవుని చిత్తమే మార్చాలనుకుంటాం. దేవుడిది ఎలాగైనా సరే నేను పోరాడాలి, ఎలాగైనా నేను దేవుని దగ్గర సంపాదించుకోవాలనుకుంటాం. కానీ అరే నా హృదయం మారాలి, నా దేవుని చిత్తము నా హృదయంలో సంపూర్ణంగా నెరవేరాలి అనే భావం అనేది లేనివారుగా ఉంటున్నాం. మనం ముఖ్యంగా ఇక్కడ బైబిల్లో మనం చూసినట్లయితే అబ్రహాంతో పాటు లోతు కూడా తన ప్రయాణం సఫలం చేశాడు. ఆ సొదొమ గొమొర్రాను నాశనం చేయాల్సి వచ్చినప్పుడు అబ్రహాంతో ఉన్నప్పుడు తను విశ్వాసం ఉన్నాడు. దేవుడు వెళ్ళిపోమన్నప్పుడు ఏం చేశాడు? వెళ్ళలేదు, ఆలస్యం పరిచాడు. దేవుడు చెప్పాలి దూరంగా వెళ్ళిపోమన్నాడు. తన కుటుంబం లాగినప్పటికీ తన భార్య, లోతు భార్య వెనక్కి తిరిగి తన వెనక్కి తిరగొద్దంటే వెనక్కి తిరిగిందండి. అంత మాత్రమే కాదు, దేవుడు ఒక స్థలానికి వెళ్ళమంటే ఇంకొక స్థలానికి వెళ్ళినట్టు మనం చూడగలుగుతున్నాం ఆది కాండంలో. అక్కడ లోబడలేకపోయారు. దానికి ప్రతిఫలముగా ఎంత ఒక నీచమైన కార్యాలు, అవమానమైన కార్యాలు, దేవుని ద్వారంగా శపితమైన తరాన్ని వారు కలిగి ఉన్నారో మనం చూస్తున్నాం. అబ్రహాము లోబడ్డాడు. ఈరోజు వాక్యం వింటున్నావు. వాక్యం విన్నాక దేవుని మాటలకి నువ్వు సంపూర్ణంగా విధేయుడయ్యి అది నీ క్రియలలో కనబడాలి. నేను లోబడ్డాను అని మనసులో అనుకుంటే సరిపోదు, నేను లోబడుతున్నానని భావిస్తే సరిపోదు. అది నీ క్రియలలో కనబడాలి. నీ క్రియలలో ప్రభువు చిత్తము నెరవేర్చువాడుగా, ఎలాగ అబ్రహాము తనకున్న ఏకైన కుమారుని బలిష్టముగా కూడా ఆలోచించలేదు అసలు. తనని అలాగే తీసుకెళ్ళి కత్తెత్తాడు. దేవుని దృష్టిలో తను బలిచ్చినట్లే తన నీతిమంతుడిగా తీర్చబడ్డాడు, దేవుని స్నేహితుడిగా పిలువబడ్డాడు. అంత మాత్రం కాదు, యాకోబు ఇంకొక ఉపమానం మనకి పాత నిబంధనలు ఇస్తున్నాం, మనం చూస్తున్నాం. దయచేసి 25వ వచనం చదవండి. అది 2వ అధ్యాయము 25వ వచనం. అటువలే రాహాబను వేశ్య కూడా దూతలను చేర్చుకొని వేరొక మార్గంన వారిని వెలుపలికి పంపివేసినప్పుడు క్రియల మూలంగా నీతిమంతురాలని ఎంచబడను కదా. ఇక మనం చూస్తున్నాం యెహోషువ గ్రంథం 2వ అధ్యాయంలో రాహాబు ఈమె ఎరుక గోడలు కూలిపోయాయి ఆ సంఘటనలో మనం ఈమెను చూడగలుగుతాం. ఈ రాహాబు అనే ఆమె వేశ్య ఒకటి. రెండోది ఈమె అన్యురాలు. మరి చరిత్రలో చెప్పేది ఏంటంటే ఈమె ఒక ఐగుప్తురాలు. వీరికి యెహోవా దేవుడు అంటే తెలియని వారు, వీరు యెహోవా దేవుని ఆరాధించేవారు, వీరు ఒక లోకస్తులు. కానీ రాహాబు
దేవుని గురించి, దేవుడు ఎంత గొప్ప కార్యాలు ఐగుప్తులో ఇశ్రాయేలీల కోసం చేశాడు, ఎన్ని ఆశ్చర్య విధముగా ప్రభువు వారిని పోషించాడు, నడిపించాడు, ఆ సంగతులు విన్నప్పుడు ఆమె విశ్వాసం ఉంచింది. ఆమె కల్లారా చూడలేదు, ఆమె ఆ పరిస్థితులలో లేదు. అయినప్పటికీ కూడా రాహాబు యెహోవా దేవుడి మీద, ఇశ్రాయేల్ దేవుడి మీద తను విశ్వాసం ఉంచింది. తను ఒక వేశ్యగా ఉన్నప్పటికీ, ఆమె ఒక అన్యురాలుగా ఉన్నప్పటికీ, ఆమె యూదురాలు కాదా, అయినప్పటికీ ఆమె దేవుని యందు విశ్వాసం ఉంచింది. కాబట్టి ఆ రోజు వారిని ఇశ్రాయేలీల్ని వారిని వేరే మార్గమును పంపించినప్పుడు ఆ క్రియలు ద్వారంగా ఆమె దేవుని యందు విశ్వాసం ఉంచింది. కాబట్టి ఆ యూదులకి సహాయం చేసింది కదా. యెహోవా దేవుడి యందు గౌరవం ఉంది కాబట్టే కదా ఇశ్రాయేలీని రక్షించాలి, వారు క్షేమంగా ఉండాలి, వారు బాగుండాలి అని ఆశించింది. అంత మాత్రం కాదు, ఆమె ఖచ్చితంగా చెబుతుంది, అయ్యా ఎరుకో కూలిపోతున్నప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోండి అయ్యా అంటది. ఆమె ఒక విశ్వాసపూర్వకమైన మాటలు, దేవుని మీద నమ్మకం చూసినప్పుడు ఆమె నీతిమంతురాలుగా తీర్చబడేది. ప్రభు వంశావళిలో మనం చూసినప్పుడు స్త్రీలలో ఆమె పేరు కూడా రాయబడతాం. ఆమె అన్యురాలైనప్పటికీ దేవుడు ఆమె విశ్వాసముని మెచ్చుకున్నట్లు, ఆమెని నీతిమంతురాలుగా ప్రభు చేసినట్లు మనం చూస్తున్నాం. ఈరోజు దేవుని బిడ్డలైన మనం వారం వాక్యాలు వింటున్నాం, రోజు ఇలా యూట్యూబ్లో, ఫేస్బుక్లో వాక్యాలు వింటున్నాం, దేవుని పాటలు వింటున్నాం, ఎంతో ఆత్మీయమైన విషయాలు మనం తెలుసుకుంటున్నాం. కానీ ప్రభువుని నమ్మే విషయంలో, ప్రభువుకు లోబడే విషయంలో, ప్రభువుకి సమర్పించుకునే విషయంలో, ప్రభువుకి ఇచ్చే విషయంలో, ప్రభువుకి సమస్తం త్యాగం చేసే విషయంలో మనం వెనకాడుతున్నాం. అక్కడ చూసినట్లయితే 26వ వచనం చదవని దయచేసి, అదే అధ్యాయం యాకోబు గ్రంథం 2వ అధ్యాయం 26వ వచనం. ప్రాణము లేని శరీరం ఎలాగు మృతమో అలాగే క్రియలు లేని విశ్వాసము మృతం. అక్కడ యాకోబు ఎంత కఠినముగా విశ్వాసము, క్రియలు లేని విశ్వాసం దేంతో పోల్చారు చూడండి. ప్రాణము లేని శరీరం, ప్రాణము లేని శరీరం ఏం ప్రయోజనం, దానికి ఏ విలువ లేదు. అలాగే క్రియలు లేని విశ్వాసము మృతము, వేస్ట్. అది ఈరోజు దేవుని బిడ్డలమైన మనం రక్షించబడ్డాక, మారు మనసు పొందాక, యేసు ప్రభువుని మన సొంత రక్షకుని అంగీకరించి ఆయనతో పాటు మనం నడుస్తున్నాం దినదినామం. కానీ ఎంతమంది ఆత్మీయ జీవితంలో దేవుని వాగ్దానాల మీద, దేవుడు ఇచ్చిన మాటల మీద, దేవుని వాక్యం మీద మనం విశ్వాసం ఉంచి ఉన్నాం. యెహోషువపాత అంటాడు ఆ రోజు, మోయాబీలు, అమోనీలు, మియనైట్స్, వారు ముగ్గురు ఇశ్రాయేలీల మీదకి యుద్ధానికి వస్తున్నప్పుడు దేవుని మందిరం ప్రార్థించినప్పుడు దేవుడు అంటాడు, నువ్వు నీటి చుండి చూడన్నప్పుడు అక్కడ వ్రాయబడి ఉంటుంది. యెహోషువపాత అంటాడు, మేము దేవుని మీద, దేవుని సేవకుల మీద, దేవుని ప్రవక్తల మీద మీ విశ్వాసం ఉంచండి. ఈరోజు దేవుని మీద విశ్వాసం ఉంచుతున్నారా మీరు? దేవుని మాటలు తీసుకొచ్చే సేవకుల మీద ఖచ్చితంగా ఈరోజు మేము దేవుని సేవకులమే కాదంటలేదు, కానీ మీరు మాకంటే ప్రభువు మీద మీరు విశ్వాసం ఉంచాలి. బహుశా ఆ సమయంలో ఇంకా ప్రభు వాళ్ళకి తెలియలేదు, మెస్సయ్య జన్మించలేదు, మెస్సయ్య లోక పాపములు మోసుకు వెళ్ళలేదు. కాబట్టి వారు ఆ రోజు ప్రవక్తల మీద, యాజకుల మీద ఆధారపడ్డారు. కానీ ఈరోజు దేవునికి నరుడికి మధ్య వ్యక్తి ఒక్కడే, ఆయన యేసుక్రీస్తు. మీరు ఆయన మీద ఆధారపడాలి, ఆయన యందు విశ్వాసం ఉంచాలి. మన ప్రభువు మన దగ్గర ఆశించేది ఏంటి? దేవుడు మన దగ్గర ఆశించేది ఏంటి? సంపూర్ణమైన విధేయతే కదా. ఆయన కట్టడలు, ఆయన ఆజ్ఞలు, ఆయన ఇచ్చిన నీతి మార్గముని, పరిశుద్ధమైన జీవితంని కలిగి ఆయన యందు మనం భయభక్తులు కలిగి అనుదినం నడవాలనే కదా మన దేవుడు ఆశిస్తున్నాడు. ఈరోజు మన జీవితం ప్రభువుకు సమర్పించుకోవాలి. లోబడదాం. అది కష్టమైనా లోబడతాం, అది అర్థం కాకపోయినా లోబడతాం, పరిస్థితులను అయోమయంగా ఉన్నా కూడా మనం లోబడతాం. ఎందుకంటే మనల్ని హెచ్చించేది దేవుడు, మనల్ని నీతిమంతులుగా చేసేది ప్రభు. అంతము చేరుకున్నప్పుడు ఈ మట్టైన శరీరం, ఈ భూలోకం గుడారము మహిమ శరీరముగా దేవుడు ఇచ్చి మార్చువాడు. అవిశ్వాసులు పరలోక రాజ్యానికి ప్రవేశించండి. ఒక దొంగ, ఒక వ్యభిచారి, ఒక మోసగాడు, ఒక అబద్ధికుడు, ఒక అసూయ, ఈర్ష్య కలిగి ఉన్న వ్యక్తి
ఎలా పరలోక రాజ్యానికి వెళ్ళాడో అలాగే అవిశ్వాసం ఉన్న వ్యక్తి విశ్వాసం ఉందని చెప్పుకుంటూ దేవునికి లోబడిన వ్యక్తికి కూడా పరలోక రాజ్యముకి వెళ్ళాడు. అందుకే ప్రభువు అంటాడు, విశ్వాసము లేని క్రియలు వ్యర్థం. ఈరోజు మన జీవితంలో మరొకసారి మనం సమర్పించుకోవాలి. మన జీవితంని ప్రభు యందు నమ్మకం ఉంచాలి. స్థిరమైన వారుగా ప్రభువులో మనం నిలిచి ఉండాలి. వెనక్కి చూచువారుగా, లోకం వైపు చూచువారుగా, రెండో ఆలోచన ప్రభు విషయంలో కలగని వారుగా మనం ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు. ఈరోజు దయచేసి మీ జీవితం ప్రభువు సమర్పించుకుంటారా? దేవుడు చెప్పిన ఆజ్ఞలు, దేవుడు చెప్పిన కట్టడలు లోబడుతూ ఈ సంవత్సరం ఆయనకి సంపూర్ణంగా మిమ్మల్ని మీరు అంకితం చేస్తారా? దయచేసి స్థలంలో ఉంచండి, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధమైన తండ్రి, దయగల ప్రభువా, మరొకసారి నీ పాసనలోకి వస్తాం. మాలో ఉన్న నిలువెచ్చే స్థితిని తీసివే ప్రభు. ఒకప్పుడు ఉజ్జీవించబడ్డాం, ఒకప్పుడు నీ కోసం పట్టుదలతో ఏమైనా చేస్తే సిద్ధపడ్డాం, కానీ ఈరోజు మేము చల్లారిన స్థితిలో ఉన్నామయ్యా. అయ్యా, మమ్మల్ని కాల్చున్నాయన, మమ్మల్ని ఉజ్జీవించు ప్రభ. మాలో ఉన్న ప్రతి అపవాది వేసిన కల్మషం నుంచి మమ్మల్ని వేరు చేయి ప్రభ. లోకంలో ఉన్న సుఖభోగముల మీద మా మనసు తొలగించబడి నీ మీదనైనా అయ్యా క్రీస్తు కోసం శ్రమ బహు గొప్ప భాగ్యమనించుకుంటానికి సహాయం చేయి ప్రభ. ఎలాగా అబ్రహామునైనా నీకు లోబడ్డాడు, తన కుమారుడు ఆ నిండు వృద్ధాప్యంలో అయినప్పటికీ తన మీద తనని హతం చేస్తానికి కూడా ఆలోచించకుండా నిన్ను ప్రేమించాడు, నిన్ను లోబడ్డాడు. అలాంటి విధేయత మాకు దయచేయను ఆయన. నీకంటే ఎక్కువగా దేని మీద మా మనసు పెట్టకుండా నీ మీద సమస్తం పెట్టుకునేవారుగా, నీ అడుగు జాడలు నడిచేవారుగా మాకు సహాయం. ఈ భూమిలో ఉన్న సమస్తం గతించిపోయి, కానీ నీ చిత్తమును చేయువాడు నిరంతరం నిలిచున్న నీ ఆజ్ఞ సెలవిస్తుంది తండ్రి. నీ కోసం నిలిచిండు వారు ఉంటాను కృప చూపించు. ఈ కార్యక్రమం వింటే నీ బిడ్డలను జ్ఞాపకం చేసుకో. నీ అమూల్యమైన రక్తంతో మరొకసారి మమ్మల్ని కడుగు నాయన. మాలన ప్రతి ప్రాచీన స్వభావం, ప్రతి ఆదాము స్వభావం, ప్రతి నాయన పాత స్వభావం తీసివేసి నవీన స్వభావంతో, నూతన మనసుతో, పరిశుద్ధమైన హృదయముతో, విధేయతైన మనసుతో, విరిగిన స్థితితో నేను వెంబడించే వారు ఉండడానికి సహాయించి నిశ్చిత మీద మళ్ళా రేపు కలుసుకుంటాను కృప చూపించమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మరియు దేవుని మీతో మాట్లాడుతూ మనం తెలియపరిచారు. మీ ప్రార్థన అవసరాలు దయచేసి గమనించండి. స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్ 8939393939 ఈ నెంబర్కి మీరు వాట్సాప్ చేయొచ్చు, లేకపోతే వాయిస్ మెయిల్ పంపించవచ్చు, లేదా టెక్స్ట్ మెయిల్ పంపించవచ్చు, లేకపోతే కాల్ చేయొచ్చు. మీ ప్రార్థన అవసరాల కోసం మేము ప్రార్థిస్తున్నాం. మరి మీరు ఎవరైనా సరే నాతో మాట్లాడాలని ఆశిస్తే దయచేసి ఇదే నెంబర్కి మీరు వాయిస్ మెయిల్ పంపించి ఇలా మీతో మాట్లాడాలని ఆశిస్తున్నాం, మీరు మా కోసం ప్రార్థన చేయండి అని మీరు వాయిస్ మెయిల్ టెక్స్ట్లో పంపిస్తే నేను మీకు ఫోన్ చేసి మీతో మాట్లాడటానికి అవకాశం ఉంటుంది. అలాగే ఈ భారమైన పరిచయలో దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే ఎంతో భారమైన పరిచయలో మరి ఈ సంవత్సరం దేవుని చిత్త ప్రకారం ఈ పరిచర్య కొనసాగుతుంది. కానీ ఎంతోమంది మేలు పొంది దీవించబడి ఈ పరిచర్యకి ఇచ్చే విషయంలో నమ్మకంగా లేరు. దయచేసి జ్ఞాపకం చేసుకోండి, మీరు ఇచ్చేది నాకు కాదు, మీరు ఇచ్చేది దేవునికి ఇవ్వాల్సిన ఘనతను, దేవునికి ఇవ్వాల్సిన కృతజ్ఞత కానుకలు ఇవ్వాలి. అది మీకు క్షేమము, అది పరిచర్యకు దీవం. కాబట్టి ఈ పరిచర్యలో మీరు పాల్గొనాలని ఆశిస్తే గూగుల్ పే, ఫోన్పే అకౌంట్ నెంబర్స్ ద్వారంగా ఈ పరిచర్యలో మీ కానుకలు మీరు ఇద్దచ్చు. మీరు పంపించే ప్రతి పైసా దేవుని పరిచర్య నమ్మకంగా వాడుతున్నాం. అంత మాత్రమే కాదు, రేపు 26వ తారీఖున మరి సెంటనరీ బ్యాప్టిస్ట్ చర్చ్ సికింద్రాబాద్లో మరి ఒక ప్రత్యేకమైన యూత్ మీటింగ్ జరుగుతుంది. మరి పొద్దుట 10 గంటల నుంచి సాయంకాలం 5 గంటల వరకు మరి అనేక అక్కడ కొన్ని యాక్టివిటీస్ కూడా జరుగుతున్నాయి. మరి మీరు ఈ కార్యక్రమంలో పాల్గొనాలని ఆశిస్తే మరి ఇంకొన్ని వివరాలకి మీ స్క్రీన్లో ఉన్న ఆ నెంబర్స్ కానీ ఆ డీటెయిల్స్ మీరు చూసి మీరు రావచ్చు. దేవుని చిత్తమైతే రేపు కలుసుకుందాం. అంతా గాడ్ బ్లెస్ యూ. టేక్ కేర్.